నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం ఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో డిప్యూటీ సీఎం పవన్ చర్చలు. మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక. జనసేన, బీజేపీల సహకారంతో కర్నూలులో ప్రధాని కార్యక్రమం విజయవంతమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టీకరణ. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత క్షిపణి సామర్థ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు. మత్స్యకారులు చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖ శాస్త్రవేత్తలతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవలే కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. జనసేన, బీజేపీల సహకారంతో ప్రధాని కార్యక్రమం విజయవంతమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేస్తున్నారని తెలియజేశారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో 33,000 ఎకరాల్లో పారిశ్రామిక వాడలను 1,000 కోట్లతో అభివృద్ది చేస్తున్న నేపథ్యంలో రాయలసీమలోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు, 1,000 సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రధానమంత్రి గారి మీటింగ్ ఎంత సక్సెస్ అయిందంటే దానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, అలాగే మా నాయకుల యొక్క, మా ఉమ్మడి పార్టీ నాయకుల యొక్క సహకారం, మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి ప్రయత్నం, మా మంత్రివర్యులు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు సభ ఏదైతే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నామకరణం చేసి పెట్టుకున్నామో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క సహకారంతో మనం ఘన విజయంగా జరుపుకున్నాం. ఈ సభ జరిగినప్పుడు మోడీ గారు ఏదైతే అభివృద్ధికి శంఖారావం పూరించారో, ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం, అంటే కేవలం మాటలు కాదు, ఇక్కడ వాస్తవికంగా పనులు జరుగుతాయని ఒక నమ్మకం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మన కొప్పర్తిలో సుమారు 13,429 కోట్లకి శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే ఇక్కడ డ్రోన్ హబ్ కాబోతుందని చెప్పేసి స్వయంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, 10,000 కోట్లు పెట్టుబడులు ఇప్పటికే మనకి రాబోతున్నాయని చెప్పేసి, ఇంకనూ భవిష్యత్తులో రాబోతున్నాయనే ఆలోచన, ఆశ మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతుంది, అన్ని రంగాల్లో కూడా చెందబోతుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ త్వరలోనే సాధించుకోబోతున్నాం, విజన్ 2047 సాధించుకోబోతున్నాం అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము మహానడికి కడప, ఉమ్మడి కడప జిల్లాలో పెడితే ప్రజలు చాలామంది వచ్చారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మేము పెట్టుకుంటే ఆ ఉమ్మడి అనంతపురంలో ప్రజలు ఆదరించారు. ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజనం పెట్టారు. కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు, ఇది చేతులు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి
ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో అదానీ ఎయిర్టెల్ గూగుల్ డేటాపై సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నల్ని ప్రభుత్వం ముందు ఉంచానని వాటికి సమాధానం చెప్పలేకే లోకేష్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో వాటన్నిటి కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించాం. అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు. దాని జోలికి నేను వెళ్ళగాని సరే ఆయన నన్ను గుడ్ అంటాడు, నేను ఆయన పప్పు అంటాను, దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని జోలికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం, నేను ఆయన్ని వ్యక్తిగత విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే మేము చాలా క్లియర్ గా చెప్పాం. దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా క్లియర్ గా చెప్పాం, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్ గా కేటగారికల్ గా ఆ రోజు చెప్పాను. మీ అందరూ కూడా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 22.5 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలు అన్ని కూడా చాలా క్లియర్ గా జీవో రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నింటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేము ఏం చెప్పాం, అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఎస్ఐపిబి మీటింగ్ లో రైడెన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని కేబినెట్ ఎస్ఐపిబి మీటింగ్స్ లో వారికి సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్ లో కూడా చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను అడిగాను. మాకున్నటువంటి సమాచారం కూడా అదే, వారు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా 2 లక్షల మందికి అంటే 1,90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్ లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్ లో కానీ లేదా డేటా సెంటర్స్ లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు, దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తే చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నెంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫాక్ట్ డేటా సెంటర్స్ కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది, ఇనీషియల్ గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం.
విశాఖ ఎంపీ శ్రీ భారత్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పురోగతి, వివిధ పథకాల అమల్లో పెండింగ్లో ఉన్న అంశాలపై సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చూడాలని ఈ సందర్భంగా ఎంపీ దిశానిర్దేశం చేశారు. District Development Coordination and Monitoring Committee meeting of Visakhapatnam District. Welcome you, sir. I welcome all the officials of the district administration and also the public representatives for taking part in this review meeting on the various development activities happening in the district of Visakhapatnam. Sir is one of the 15 members who went and made a speech in UN regarding the contribution of India in the global arena. He touched upon subjects like digital divide, how the digital divide can be bridged, and how that would benefit the masses, and how this model of India's public infrastructure can basically be a role model for the global south to grow into a developed economy. So equitable growth, how the India model can be emulated, and India's inclusive the future, where the future vagaries of climate change, the multiple ways would enrich the city as well as the district, and giving directions on multiple development and welfare measures being taken by the district. It will represent the state of Andhra Pradesh and the country in general. Sir, good morning, sir. Who's number one? We are the largest economic hub in the entire state. So, other works, SRT కాకుండా other works అంటే ఇవి కొంచెం అంటే పబ్లిక్ లో తీసుకెళ్ళకపోతే ఇది మళ్ళీ అందరూ ఇదే కంప్లైంట్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.